జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదనలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు చర్చిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి బుగ్గన. అమరావతి నిర్మాణాల్లో అంతులేని అవినీతి జరుగుతోందని, చదరపు అడుగుకు 11 నుంచి 14,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు బుగ్గన రాజేంద్రనాథ్. అమరావతి సెల్ఫ్ ఫినాన్స్ రాజధాని అంటూనే వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారని విమర్శించారు బుగ్గన. 15 రోజులుగా దాదాపు రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కాకుండా అంతర్జాతీయంగా కూడా తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక పదం మీదనే చర్చిస్తూ ఉన్నారన్నమాట. ఏమది అంటే మావిగన్. అమరావతి నిర్మాణాల్లో అంతులేని అవినీతి 2018 నాటికి అప్పటికే దాదాపు 5% అంటే 4.8% ఎస్టిమేట్ రేట్ల కంటే అధిక రేట్లతో టెండర్ చేయడం జరిగింది. ఈరోజు లెక్కేస్తే బిల్డింగ్లు 11,000 నుంచి 14,000 చదరపు అడుగు కడుతూ ఉన్నారు. ఇది ఎక్కడైనా జస్టిఫైడా? ఇది కేవలం ప్లాన్లకే 400 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది కరెక్టేనా? న్యాయమేనా? భావ్యమేనా? సెల్ఫ్ ఫైనాన్స్ అంటారు, 47,000 కోట్లు ఇప్పటికే అప్పు చేసినారు. చూస్తే ప్రజలకైతే సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పుకుంటూ పోతారు. మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ అని అన్నప్పుడు ఎక్కడే కానీ గ్యారంటీ లేకుండా ఎక్కడైనా కానీ వీళ్ళు అప్పు తెచ్చినారా లేదా అప్పు చేయకుండా ఏమన్నా కడుతున్నారా? అదొక ప్రశ్న. ఇప్పటికే 13,000 కోట్లు 47,000 కోట్లు అప్పు చేయాలని చెప్పి వాళ్ళు పర్మిషన్లు తీసుకొని 13,000 కోట్లు చేయడం జరిగింది. అందులో 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్, అంటే కాంట్రాక్ట్ పని స్టార్ట్ చేయకముందే అడ్వాన్స్ తీసుకున్నారు. ఇది ఎక్కడెక్కడికి పోయిందనేది వాళ్ళకు తెలుసు, కాంట్రాక్టర్లకు తెలుసు. ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది. 2018 మీరు చెప్పిన అంచనాల ప్రకారమే. మరి ఈ ప్రకారంగా మీరు 1,00,000 ఎకరాలంటే 2 లక్షల కోట్లు కావాల్సి వస్తుంది కదా. ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు? అసలు ఈ ప్రకారంగా అసలు మీరు రాజధాని కట్టాలంటేనే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అసలు ఫైనల్గా మీరు చేసిన ఆలోచన వలన మీ పాలసీ వలన రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయే ప్రమాదం ఉందే? అదొక ప్రశ్న. జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదన ఆచరణీయమైందన్నారు మాజీ మంత్రి బుగ్గన. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో 40 లక్షల జనాభా ఉందని, జగన్ ప్రతిపాదన లాజికల్గా ఉందని అనేక మంది చెబుతున్నారని చెప్పారు బుగ్గన. కూటమి పార్టీల నేతల్లో మాత్రం జగన్పై కోపం, ఆవేశం, ఆక్రోశం కట్టలు తెచ్చుకుంటోందని మండిపడ్డారు బుగ్గన. ఇప్పుడు ఈ 2 లక్షల కోట్లు ఏంది, 1,00,000 ఎకరాలు ఏంది, అమాయక రైతులు ఏంది, ఈ పర్సెంటేజ్లు ఏంది, ఈ కాంట్రాక్ట్లు ఏంది, అసలు ఈ సమయం గడువు ఏంది? దాని బదులు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనే ప్రాంతం ఉంది కదా, పక్కనే కదా, అన్ని లెక్కేస్తే ఇంచుమించు 40 లక్షల జనాభా కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. హైవే ఉంది కదా, పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఇక్కడ ఏమన్నా కట్టండి బిల్డింగ్లు. మనకు రాజధాని అంటే ఏమి బిల్డింగ్లే కదా, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు ఇక్కడ కట్టొచ్చు కదా అని చెప్పినారు. దీంట్లో ఎక్కడే కానీ ఏమన్నా పొరపాటు ఉందా అని నేను చాలామందిని అడిగిన, న్యూట్రల్ పీపుల్ను. ఈ ఇష్యూలో పొరపాటు ఉంటే ఏం పొరపాటు ఏమించారని లాజికల్గా ఉంది కదా అని అన్నారు. కానీ బయట చూస్తే మాత్రం కోపము, ఆక్రోశము, ఎక్కడికెక్కడికి తల్లి ఏంది, చెల్లేంది, చెల్లికి సంబంధాలు ఏంది, ఏంటి ఇవన్నీ భాష? ఎవరి ఇష్టాంతరానికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.